జై శ్రీరామ్. స్వామియే శరణమయ్యప్ప. మన పిఠాపురం నుంచి కత్తిపూడి దారిలో గొల్లపల్లి ఊరిలో అయ్యప్ప స్వామివారి సేవా సంఘం వారు గత 9 సంవత్సరాలుగా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అక్టోబర్ 8వ తారీఖు నుంచి 2025 నుంచి మొదలయ్యి జనవరి 5వ తారీఖు 2026 వరకు ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారన్నమాట. ఈ సంవత్సరం 90 రోజులు అన్నదాన కార్యక్రమం ఇక్కడ నిర్వహిస్తున్నారు. అయ్యప్ప స్వామివారి మాల ధారణ చేసిన వారు కానీ లేదా నార్మల్ భక్తులు ఎవరైనా కానీ వచ్చి అన్నదాన కార్యక్రమంలో పాల్గొనవచ్చు. స్వాములు కానీ భక్తులు ఎవరైనా కానీ మన పిఠాపురం నుంచి కత్తిపల్లి దారిలో ట్రావెల్ చేస్తే కనుక ఇక్కడికి వచ్చి అన్నదాన కార్యక్రమంలో పాల్గొనవచ్చు. గత 9 సంవత్సరాలుగా ఈ ఊరిలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారన్నమాట. స్వాములకి 2022 సంవత్సరం నుంచి ఇక్కడ మొదలుపెట్టారన్నమాట అన్నదాన కార్యక్రమం ఈ ప్రదేశంలో. మేము పిఠాపురం నుంచి కత్తిపల్లి వెళ్తున్న దారిలో అనుకుంటున్నాం ఎక్కడ భోజనం చేద్దామని చెప్పి అనుకున్నాం. చాలామంది స్వాములు ఇక్కడ వచ్చి అవుతున్నారన్నమాట. సో ఈ ప్లేస్ ఏంటో చూద్దేసరికి ఇక్కడ తెలిసిందన్నమాట అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఈ ప్లేస్లో అని చెప్పి. అంతా అయ్యప్ప స్వామి కరుణ వల్లే మేము ఇక్కడ రాగలిగాం. ఇక్కడ ఎంతోమంది స్వాములకి నిత్యం అన్నదాన కార్యక్రమం చేస్తున్నారన్నమాట. జనవరి 6వ తారీఖు వరకు జరుగుతుంది ఇక్కడ. ఈ సంవత్సరం మొత్తం 90 రోజులు చేస్తున్నారంట అన్నదాన కార్యక్రమాన్ని. అక్టోబర్ 8వ తారీఖుని మొదలయ్యి జనవరి 5వ తారీఖు వరకు జరుగుతుంది ఈ ప్లేస్లో అన్నదాన కార్యక్రమం. షిరిడి సాయిబాబా కళ్యాణ మండపం 5 సంవత్సరాలు ఏర్పాటు చేస్తున్నాం. అలాగే 2022 నుండి 4 సంవత్సరాలుగా ఈ అయ్యప్ప స్వామి కళ్యాణ మండపం స్థలం కొనుక్కుని 2022లో మొదలెత్తి ఈ సంవత్సరం 4 సంవత్సరం 9 వార్డు కోసం స్వామి 9 సంవత్సరాల వరకు ఇక్కడ అన్నదానం మారాలు జరుగుతుంది. అయ్యప్ప ఆశీస్సుల వల్ల జరుగుతుంది. ఇది స్వామి. ఆ అయ్యప్ప స్వామి అనుగ్రహం అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామియే శరణమయ్యప్ప. జై శ్రీరామ్.